इसके लिए भी पूछते जाके तोड़ दो అన్నాడు రాదా. సో బైక్ అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఈ సాయంత్రం టైం బైక్ వస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. గాలి ఎక్కువ రాదు, ప్లస్ చల్లగా ఉంటుంది, ఏ లొల్లి ఉండదు. అడవిలో కీర్ కీర్ అనే సౌండ్ తప్ప ఇంకా ఇదంతా అడవే. అది చూడు, ఈ నీలగిరి చెట్ల నుంచి మొత్తం అడవి, అటు అదంతా అడవే. ఈ అడవి కానుకొని ఉంటుంది మన పొలము. అడవి పందులు కూడా మంచిగా అటుకెళ్ళి వస్తాయి. కానీ హైలైట్ ఏంటంటే ఈ కాలువ ఉంది కదా, ఈ కాలువ దాటుకొని కూడా ఇటు వస్తాయి. ఎట్లకెళ్ళి వస్తాయి అర్థం కాదు. నాకు తెలిసి ఇక్కడ ఒక డ్యామ్ ఉంటుంది, ఆ డ్యామ్ కాడికి వెళ్ళి వస్తుండొచ్చు. ఇంకో బాధాకర విషయం ఏంటంటే మన పొలం గట్టెక్కింది, మన బోరు బయటికి వెళ్ళింది. ఏందో ఏమో పరిస్థితి. ఇంతవరకు అప్పుడేమో మస్తు నీళ్ళు ఉంటుండే, ఇక్కడ వరకు మస్తు పై వరకు వస్తుండే. కానీ ఇప్పుడేమో నీళ్ళు ఏం లేవు, మొత్తం బోరే బయటికి వెళ్ళింది. ఏమవుతుందో ఏమో. మనమైతే గడ్డకి పడ్డట్టే, మనకు నీళ్ళు చాలు. కానీ ఇంకా చాలామందికి, ఇంకా ఊరికి చాలామందికి చాలా అంటే చాలా నీళ్ళు అవసరం ఉంది. ఒకసారి మనం పొలం చూద్దాం. చాలా రోజులు అవుతుంది మీకు చూపించాక. యాక్చువల్లీ ఇంకా కింది మడి కనిపిస్తుంది ఆడ, అది కూడా వేయాల్సి ఉండే, మనం వేయలేకపోయినాం. ఎందుకంటే మనం లాస్ట్ వేసినాం కాబట్టి. అడవి పందులు ఎట్లా దొరికినాయి, అడవి పందులు దొరికినాయి. ఇప్పుడు ఒకసారి మనం గెల చూద్దాం. యాక్చువల్లీ ఈ టైం అందరూ దొడ్డు బియ్యం వేస్తారట, ఎందుకంటే ఇవి తినరట, ఎక్కువ నూకలు అవుతాయట. ఇక ఈ తాతలు వేసినేమో దొడ్డు బియ్యం, ఇవి దొడ్డు బియ్యం. హంసలు అంటారు ఇట్లా, హంసలో ఏదో అంటారు. ఇగో ఇవి వేసినామని సన్న బియ్యం అంటే ఈ తాతలు మనకంటే 10 రోజులేమో ముంగటేసారు, మనమేమో 10 రోజులు వెనకేసినాం. మనం అంతా ఈనింది మంచిగా చేతికొచ్చింది. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు రేపు పప్పని తోలుకు వస్తే ఎండబెట్టేయమంటాడు, ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా వరి ఈనింది. గెల కూడా కిందికి వచ్చింది. ఒకసారి దగ్గర చూపి ఇట్లా. ఇగో ఎండింది కానీ మొత్తం ఎర్రబడ్డ జుడిగా ఎంత మంచిగా వచ్చింది. కానీ ఇట్లా మొత్తం పొలం అంతా కావాలి. పొలం అంతా అయితే అప్పుడు నీళ్ళు ఆపేస్తారా. ఇగో నీళ్ళు కూడా ఆపేయచ్చు, కాకపోతే ఇంకొక 2-3 రోజులు పెడుతుంది. కొద్ది ఉంది. ఇగో ఎంత మంచిగా వచ్చింది గెల. ఇట్లా ఉంగాల గెల మస్తు ఉంటుంది. కానీ ఏంద్ర ఇటు నడవనీయకుండా అయిపోయింది పరిస్థితి. ఆడ నడవలేను, తవ్వనలేదు ఆడ. కాకా ఇటు వేయకపోయినావే, రేపు పొద్దున్న మస్తుగా ఇది అంతా నడవలేకుండా అయిపోతున్నావు. రావాను వాళ్ళు నడుస్తామానా, ఏం కదా కింద పడ్డాం అనుకో, అటని ఇటనే పడతాం. ఇది చూడు తవ్వ జరా వంపే. అరే కోసిరుగానా, పెద్ద గడ్డ ఒకటి కోసినట్టు మంచిగా కనబడుతుంది. జరా ఈ చిన్న గడ్డి కోస్తే బర్రెలు మస్తు మెస్సే అనివి, మస్తు మెస్సే కానీ కోయడానికి మస్తు టైం పడుతుంది మరి మనకు. జర్ర గొర్రెలు ఉన్నప్పుడు ఇడికెళ్ళి కోసుకుపోయినా గడ్డి కోసం కూడా మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఈ టైంలో పోయాలి గడ్డి, ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది, పచ్చగా ఉంటుంది. ఆ స్మెల్ మంచిగా వస్తుంది కోసినాక, ఆ కోస్తుంటే. కాకా సనే తిననికనే వేసుకున్నాం. కాక గడ్డి వస్తున్నాడు, కనబడతలేదు అన్న కాక. పొద్దుకు ఇస్తాను మళ్ళా. ఘోరంగా ఉంది ఇది, చాలా ఘోరం. నేను గిన్నె వాడ ఒక రాజు అసలు ఇది ఉరమేడో కనిపించలేదురా. చూసి ఉత్తనే పడతాం అన్నాడు. పోలేం, కింది దాకా ఓడ అవసరం ఉండవా. కానీ గెల మాత్రం ఇట్లా అప్పుడు వేరేటోళ్ళ పొలం చూసి కొలుసుకున్నాం. జానడు వస్తుంది, మస్తు వచ్చింది పంటనైతే సూపర్. ఏంటంటే ఈ పంట ఇట్లా ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు కోసేసినాం అనుకో, దీని తర్వాత వర్షాకాలం వస్తుంది కదా. ఈ వానకాలం తర్వాత వర్షాకాలమే, ఎండాకాలం తర్వాత వర్షాకాలమే కదా. ఈ ఎండాకాలం అయిపోగానే వర్షాకాలం వస్తుంది కదా. వర్షాకాలానికి ఇదంతా చెరువు కదా, ఈడు వరకు వస్తాయి నీళ్ళు. ఇక్కడ వరకు, ఈ మడి వరకు వస్తాయి, ఈ ఓరం వరకు వస్తాయి. ఇది ఏమవుతుందంటే ఒక పంట మనకు మంచిగా రెస్ట్ తీసుకుంటుంది, వడ్లిచ్చి మంచిగా రెస్ట్ తీసుకుంటుంది. నీళ్ళలోనే ఉంటుంది. ఇక నీళ్ళలో ఉండి మంచి ఏమంటారు కానీ ఎరువు తయారవుతుంది. నీళ్ళే ఉంటాయి కాబట్టి నీళ్ళలో మంచిగా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పంట కంటిన్యూ చేసినాం అనుకో, భూమి సారవంతమైన భూమి కాదన్నట్టు, లాగెక్కు ఉండదు. ఇట్లా అయితే మనకు మంచి సారవంతంగా తయారవుతుంది భూమి. దానివల్ల ఈ లఘు ఎక్కువై మంచి పంటనిస్తుంది అన్నట్టు, మంచిగా అనిపిస్తుంది ఇది చూస్తుంటే మాత్రం. మరి ఇంకొక ఇప్పుడు నీళ్ళు లేవు కదా, ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్నాయి ఇలా, ఇంకో 2-3 రోజులకు నీళ్ళు ఉంటాయి ఇలా. నాకు తెలిసి ఇంకో 4 రోజులు నీళ్ళు పెట్టాం అనుకో, ఎండ పెట్టొచ్చాను అనుకుంటున్నా. ఏం కాదు, ఆల్మోస్ట్ ఎర్రబడ్డ శేఖర్ నీకు అనిపిస్తుందా? పప్పని తోలుకురా, ఒకసారి పప్పని తోలుకొచ్చినాం అనుకో,
నాకు తెలిసి మొన్ననే అన్నాడు 2 రోజులు పెట్టి మానేసేయమని చెప్పింది. ఒక్కసారి చూద్దాం. జై మాతాది, జై ఎల్లమ్మ తల్లికి, జై కట్టమచ్చమ్మ తల్లికి, జై పోషమ్మ తల్లికి, జై అమ్మకి, పోషమ్మకి జై. తింటావా? చూద్దాం. ఫస్ట్ నేనే తింటున్నా. ఇంటికి పెద్ద కొడుకు, తొలిసూరు కొడుకు. సన్న బియ్యం మంచిగా ఉందా? తినాలా? తిను. పాలమే. నీకు పాలంటే పడేగా. అంత పాలపాలు ఏం లేదు. గీది ఎర్రంది, ఇగో గీది అయితేనేమో పాలు ఉంటుంది. పచ్చిది కాబట్టి పాలు ఉంటుంది. ఇది అయితే మంచిగా అయింది. కొలు అయితే మంచిగా అయింది, కానీ పందులతో భయం ఇప్పుడు. మనకు రావు. ఎందుకు రావనా? రావు. మనకి ఎందుకు రావంటే ఇటు చూడు. ఎటు పోయినా పంటనే ఉందంట. చూడు, ఎటు పోయినా పంటనే ఉంటుంది. తెల్ల జ్వరాలని దానికి టార్గెట్ చెప్పలేము, కానీ ఇది ఫస్ట్ టైం ఇదంతా వేయడం. అసలు ఇప్పుడు మన చిన్న నీళ్ళు చూసి కాలం నీళ్ళతోనే వేసిరు పొలం అంతా. ఇంకోటి హైలైట్ తెలుసా? మనం అసలు వేస్తా అనుకున్నామా? అనుకోలే, లాస్ట్ కి ఇష్టం మనం ఏం లేవు అనుకుని సైలెంట్ అనుకున్నామా? అట్లా ఒక తాత కనిపిస్తుంది అటుకెళ్ళి. ఏ తాత అయిందా? ఒరే అయిందా? ఒరే అయిందా? కాలేదా? నీళ్ళు ఎట్లా వేద్దాం మరి? నీ అమ్మ ఏ పంట వేస్తుంది నువ్వు వల్లనే మొత్తం ఎండిపోయి మొత్తం నువ్వే వారగడితే కాలువ నేను మొత్తం. అయితే అలా ఏం చేసి తెలుసా? ఈ కాలువకి వెళ్ళి చూడు, ఈ కాలువకి వెళ్ళి ఇక ఆ పుంట మొత్తం ఆడికెళ్ళి ఆడ ఆట కనిపిస్తుందా అంటే దాని దాకా ఇంకో పక్కనే మనం ఆడింది. మళ్ళీ ఆడి వరకు వేసి రాలే దాకా ఇదంతా మళ్ళా ఈ మోటార్ తీసుకుపోయారు. ఈ ఒక్క మోటార్తో ఆడదాకా వాడబెట్టారు. వస్తు నీళ్ళు అవసరం వస్తాయి వాళ్ళకు కూడా. కాలువను నమ్ముకోరు ఫస్ట్ నుంచి అంటేనే ఊరు కాలువ పరిస్థితి ఏందో అని. కానీ గ్రేటే, కానీ ఇంకొక 10-15 రోజులు ఇడిస్తే బాగుండు నీళ్ళు. 10 రోజులు ఇడిచిన డ్యామ్ లో కూడా లేవంటారు నీళ్ళు. డ్యామ్ కూడా ఎండిపోయింది. అదే వచ్చింది బాగా. మరి ఆడేను కట్టది అయిపోయిందట. అబ్బా పరిస్థితి ఘోరం. దేవుడు ఏం చేయలేం. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఆగిపోతే ఎట్లుంటది? చేతికి వచ్చిన పంట ఈ పచ్చిది కొంచెం ఎండితే మంచిగా ఉంటుంది. పోదాం ఇక. అటు అయితే పోలేము, ఆడ బర్రెలు ఉన్నాయి. సో ఫైనల్గా అయితే జ్యోతులది స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా ఊరి కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకో 5 రోజులు అయితే మా ఊరికి నీళ్ళు ఆరబెట్టేస్తాం. ఇంకొక 5 రోజుల దాకా వీళ్ళది నీళ్ళు పట్టాలి. రోజు పోయి పడుతుంది. నవ్వుతే ఏం చెప్తుంది? నువ్వు కూడా నీళ్ళు పట్టుకోవా? 2 డబల్ స్టోర్లు కట్టిందిరా భయ్య. ఈడుండి ఆడ కట్టిపించేసింది. మంచిది, సూపర్ అయిపోయి మస్తు అయితే అయింది. మరి కానీ గిడుకుందిరా కింద బేస్మెంట్ ఆ లెవెల్ గిడుకుంది. నేను కొలుచుకుని ఇందాక గిడుకుంది. ఆడికి కార్ ఎట్లా ఎక్కుతుంది, మనుషులు ఎట్లా ఎక్కుతారు నాకైతే అర్థమైతలేదు. మళ్ళీ వీళ్ళు ఉండేది సెకండ్ ఫ్లోర్ లో. ఇంకా సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఏమో. ఫస్ట్ ఫ్లోర్ జ్యోతి కోతి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు వీళ్ళు. ఈ కింద వీళ్ళకి సంబంధం లేదు. కార్ పార్కింగ్ పెడతారా, మరి బైక్ పార్కింగ్ పెడతారా, లేకపోతే మరి సైకిల్ పార్కింగ్ పెడతారా తెలియదు. చెప్పలేకపోతుంది కింద. కానీ ఆ హైట్ చూస్తే మస్తు హైట్ అనిపిస్తుంది నాకు. అది సూపర్. ఈ పిల్లర్లను చూసి స్లాబ్ చూసి మంచిగా ఏముంటుంది అందం. రైట్, ఇల్లుకు పిల్లర్ అందం. కరెంట్ వచ్చింది. ఎప్పుడు పోయింది కరెంట్? వాడకి మనం రాజకీయాల నుంచి తప్పుకున్నాం. ఏమున్నా భరించాల్సిందే. ఇప్పుడు కాలువల నీళ్ళు కూడా లేవు. ఆడ కూడా వాడితే ఏం లేదు. ఇక ఏం చేస్తున్నాడు? జుట్టు పేసినండి. ఆయనకు నచ్చలేదు జుట్టు. ఆయన జుట్టు లేదు కానీ నా జుట్టు వీకుతున్నాడు. ఇట్ట అంటున్నాడు. నా జుట్టు అయిపోయింది అనుకుంటున్నాడు. ఏదమ్మా జుట్టు అదే ఇల్లు పెయింట్ అయితే అయిపోయింది మొత్తం. 26 కారా మంచిగా ఇల్లు పెయింట్ రూములు చిన్నగా ఉన్నాయి. మన లెక్కనే సేమ్. ఏం చేసారంటే ఇది ఎట్లుందో ఇది అట్లా దింపారు, ఇది ఎట్లుందో అది అట్లా దింపారు. ఈ వీళ్ళు కూడా కడితే అది దింపుతారు. ఇక వీళ్ళు కూడా కట్టాలి. ఇది ఒక్కటి కడితే మన ఇళ్ళల్లో అన్ని కంప్లీట్ అయి ఉంటాయి మంచిగా. రోడ్ కూడా మంచిగా ఉంటుంది. మన కార్ తెచ్చుకుంటే కూడా మంచిగా పెట్టుకోవచ్చు. గలీలా కారు పెడితే మళ్ళీ ఇంకో కారు ఓడికి లేదన్న. అందుకని చిన్నగానే గలీలు మొత్తం పీకాలి. గులాబీ చెట్లు చెల్ల ఏడుస్తుంది. ఇక పీకేస్తున్నాం, మీ ఇష్టం. తీసుకోపో మీ ఇంటికి. ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టుకో, తీసుకోపోయి. మరి అది పీకేస్తే మాకు ఉన్నది కూడా పోతుంది. ఇప్పుడు కార్ పెట్టుకుంటాం ఏమంటే అదంతా ప్లేస్ పెద్ద కార్ వస్తుంది. మరి పెద్ద కార్ వస్తుంది. ఆ పెద్ద కార్ మేము తిరుగుతాం అంటున్నాం. చెప్పినా కట్టుకుందాం. నువ్వు ఇట్టే తాగుకుంటుండు కట్టుకుందాం. 7 నిమిషాల
అని కొట్టింది తెలుసా జస్ట్ మిస్ తెలుసా మీరు పోయినాక పీట చేయలేమంటే పీట తెచ్చింది నాకు అది వద్దే కుర్చీ తీసుకురా అంటే అడెత్తేసింది చెయ్యి గీడుంది పీట గీడ పడ్డది జస్ట్ మిస్ లేకపోతే దీని మీద పడుతుండే అని చెయ్యి మీద మళ్ళా బుడ్డోడేనా అరే ప్రతిదానికి గీడెబ్బలు అయితే అప్పుడేగా నిలబడ్డాడు కూర్చున్నాడు పోయి ఈమె చెప్పులు వేసుకొని పోయి తొక్కుడు తొక్కితే చేయంతా నలిగిపోయింది ఇంకోసారి ఏమో ఆ జారబండ జారబండ జారినప్పుడు చూసుకోవాలన్నా ఆడు జారబండ జారినాక లాస్ట్ ఎడ్జ్ మీద ఉంటే మంచిగా కూర్చున్నాడు ఆడుకుంటా జర్రున జారితే పోయి అని గుద్దుకుంది మళ్ళీ ఆమె చేతిలో కట్టు ఉండే ఇంకా కట్టె తాకింది పొద్దుగాల ఒకటి ఒకటే రోజుకి 4 అయినా ఈమె పరిస్థితి ఈ 30 రోజులు ఫస్ట్ రోజే ఇంకా ఈ ట్రయల్ మాత్రమే పడ్డదా రోజుకోతే బాగుంటుంది దగ్గర తీసుకున్నా ఏడిచిందా మంచం బెడ్రూమ్ లో పోయి తింటలే అసలు ఎంత ఒక ముక్క పొద్దున టిఫిన్ ఎన్ని తింటే తెలుసా ఒకసారి 2 బొండలు స్కూల్లో 2 టిఫిన్లు వదిలేసి వచ్చింది చూడు ఆ రోజు నుంచి తింటలేదు సమ్మర్ కానీ తినబుద్ధి కాదు వాటర్ ఎక్కువ తాగుతుంది అసలే వాటర్ ఎక్కువ తాగుతుంది మనం తింటలేమా మనం తింటాం వాటర్ ఎక్కువ తాగుతుంది కానా లైట్ చూడు కదా కోలఫరం అది చీకట్లో మంచిగా కనబడుతుంది ఇగో ఈ చూప కూడా ఎప్పుడు కాస్తూనే ఉంటుంది కాస్తూనే ఉంటుంది స్వచ్ఛం కరెంట్ వచ్చింది 3 రంగుల జెండా వట్టి సో ఇంట్లో అయితే వంట ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది రొట్టెలు కొడుతురేడా రొట్టెలేనా రొట్టె పప్పాకి పప్పా కోసం రొట్టె చేస్తున్నాము ఈ గుండుగాడు ఎందుకు వచ్చి లోపలికి ఈయనకి ఆకలి వేస్తుంది ఆకలి ఏం రూమ్ తినబెట్టాలి టైం అయింది రెడీ చేసి నాకు అయిపోయింది చల్ల కూడా అయింది తినబెట్టాలా ఈయనకి ఒక్కటి బాకీ తినబెట్టేసి అయిపోతుంది 7 అయిపోయింది 7:15 అవుతుంది చలో లడ్డు క్రియాంష్ నేను తినిపిస్తా సరేనా అది చూసిండా చేసేటప్పుడు వస్తాడు నాకు కావాలని పోంపా వంట అవుతుంది ఏం కర్రీ రోజు చామగడ్డ చారా సొరకాయ తెంపుకొచ్చినాం అబ్బా ఇప్పుడు అంటే ఇప్పుడే తెంపుకొచ్చినాం కదా మేము ఒక్కో దగ్గర అనుకుని ఇంకో దగ్గర పోయినాము ఏ పని కాలే సపరేట్ ఇంటికి వచ్చినాం అందుకని లేట్ అయింది సరే రేపు పొద్దున తెచ్చుకుందాం ఇప్పుడైతే అవుతుంది కదా రైట్ రేపు పొద్దున సొరకాయ ఉండేసాయి రేపు కూర పచ్చిమిరకాయలు వేస్తా మామూలు కారమే పచ్చిమిరకాయలు వేస్తా పప్పు కూడా తిన్నాడు కదా కారమే కాకపోతే మిరియాలు వేయాల మిరియాలు వేస్తే చలి మన సర్ది కూడా సర్ది పోతుంది సర్ది నిజంగా పోతుంది మళ్ళీ సర్ది అవుతుంది నాకు నిన్న వరంగల్ నాగారం చల్ల నీళ్ళు అయినా కదా మళ్ళీ ఫిల్టర్ వాటర్ కూడా చల్ల నీళ్ళు కాబట్టి ఇంకా చాలా తేడా గొంతు పట్టేసినట్టు అయింది ఆ ఉబ్బరానికి మస్తు ఘోరంగా ఉన్న పరిస్థితి నీకు సర్ది అవుతుందా మన గొంతు చేంజ్ చేయాలి మెల్ల వస్తుంది ఇక రేపు షూటింగ్ పెట్టుకుందాం మరి రేపు ఏదైనా ఒకటి ప్లాన్ చేసుకోవాలి మరి కానీ చాలా మంది అంబలి ఉప్మా రెసిపీ అడుగుతారు మరి అవి 2 వేయాలంటే పొద్దున్నే లేవాలి ఎందుకంటే అంబలి ఉప్మా రెసిపీ చేసినాం అనుకో మళ్ళీ తినలేం వేస్ట్ అయిపోతుంది మధ్యాహ్నానికి ఏమైందా నీకోసం రాజు వచ్చి నా కోసం వచ్చిందా రాజు నీకోసం వచ్చిందా వస్తున్నా ఏమైంది టవాల్ కట్టుకుని ఉబ్బరిస్తలే సల్సలు పెడుతుందా జ్వరం వచ్చిందా మాకు జ్వరం ఉన్నా కదా నెత్తిన వస్తుందని అది పట్టుకున్నా సర్ది ఇట్లా ఏమైనా సర్ది ఇట్లా ఏం లేదు మరి హెడేక్ ఎందుకు వస్తుంది మెడలోనే గుంచుతున్నాయి జొన్న మొగటి పెట్టుకున్నా రైట్ తినేసి రొట్టె వేడి రొట్టె నన్ను ఏం తింటావు రొట్టె తింటావు అన్నం తింటావా ఎందుకు తింటావు మామీ తినిపిస్తా అట్లా చెప్తున్నాను చిరాగ్గా వస్తాయి కప్పలు ఈయన ఉన్నాయి చూసినావుగా అవి వచ్చినాయి అనుకో భయపడి ఉరుకుతావు మళ్ళా అత్త బయట ఉంటుందా బయట ఉంటుందా అత్తకి ఎక్కితే అత్తను బయట వండుకోమని చెప్పు అత్తకి చెప్తే అర్థమే కాదు పో తింటావా తినిపిస్తుందా మమ్మీ తినిపిస్తుందా సరే తినేసి చారు మంచిగా ఉంది శిరీష ఏం చారు టమాటా చారా మధ్యాహ్నం వండింది అదా ఇప్పుడు ఏంది చామగడ్డ చారు వేసారు కదా నేను వేసుకోలే రైట్ కానీ
నిన్న అయితే ఒక ఇన్సిడెన్స్ అయితే మంచిగా జరిగింది. అనుకోకుండా మేము అందరం ఎల్లో కలర్ వేసుకున్నామంట. అసలు తెలియదు, నిన్న మేము పక్కపక్కకే కూర్చున్నా కానీ మర్చిపోయినాం. నిన్న మరి కామెంట్ చేసి మరి వాట్సాప్లో మెసేజ్ చేసినారు చాలామంది, సేమ్ కలర్ అని. అది ఒక ఇన్సిడెన్స్ అన్నట్టు. అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది. నిజంగా మంచిగా అనిపించింది ఆ కామెంట్ చూసిన తర్వాత. నిజంగా మేమేనా నిజంగానే చూసేసరికి అందరం ఒకటే కలర్లో ఉన్నాం. సో ఈరోజు వచ్చేసి మార్నింగ్ మన వాళ్ళు ఏం చేస్తారో ఒకసారి చూసిద్దాం. బుడ్డోడు ఇంకా లేవనట్టున్నాడు. ఇక మన సప్ననేమో లేచింది. హాయ్, గుడ్ మార్నింగ్ సప్న గారు. ఏం వస్తున్నాం? ఎన్ని దాంతో రోజు ఎన్ని పెడతావు? ఇది పైకి లేపు. అమ్మ అంత పొడుగుంది ఏంది అది? దీంతో 2 డబ్బాలు. 2 డబ్బాలా? బాక్సులు కడితే ఎక్కువనే అయిపోతుంది. బాక్సులు కడితే ఎక్కువ అయిపోతుందా? మళ్ళీ సాయంత్రానికి వేరు, సాయంత్రానికి ఒకటి. ఓన్లీ మధ్యాహ్నం మీద ఇదంతా? మధ్యాహ్నానికి వాళ్ళకి బాక్సులు, మనకి అన్నం, 2 ఇద్దరికి. ఎందుకు ఇప్పుడు మనకు టిఫిన్ లేదా? చేస్తా. మధ్యాహ్నం మనం అన్నం తిననికే. మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నాం? ఇంత పొద్దుగాల 7 గంటలకే? 7 అవుతుంది టైము. కడిగి పెడతాము. కడిగి పెడితే నాంతయా? నాంతాయి. 8-9 గంటలకు పెట్టేసి అయిపోతుంది. ఓకే. కర్రీ ఏం వండుతారు? సొరకాయ. నేను మంచిగా ఉందా? నిన్న రాత్రి వండుతారు అనుకున్నా నేనైతే. పచ్చిమిరపకాయలు లేవు, ఏం లేవు. అరే శిరీష, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బావా. ఏ రాత్రి ఏంద్ర ఎటు పడతాడు పోయింది? నిన్న క్రియాన్సి దాన్ని బట్టి ఎట్టు పడతాడు గుంజిండు తెలుసా, మొత్తం ఎటు పడతాడు గుంజిండు. చుట్టూతో ఆడుకుని బాగా క్లిప్పులు పెట్టినాయిడా పీకేసిండు. అయితే వదిలేసిన హెయిర్ మొత్తం కొద్దిసేపు ఆయన కోసం. ఓకే ఓకే. ఇది ఎండాకాలంలో ఇది తినాలా, ఇది తింటే మంచిది. ఇది ఇంకా సగం ఏదిరా? బాగా సగం కట్ చేసి అంటే సగం సగం కోస్తురా? మొత్తం వండిరా సార్? వండడానికి ఇట్లా పెద్ద ఉంటే కట్ చేయడానికి రాదు కదా. ఓకే ఓకే ఓకే. బాగా కాలు మొక్కింది బాగా. ఎందుకు మరి చెప్పి మొక్తే నేను వీడియో తీస్తాగా. దొంగకాయలు వెనకకెళ్ళి ముక్తారా సప్న? దొంగకాయలు మరి ఇప్పుడు ఎవరు మొక్కిరు వెనకకెళ్ళి? నీకు స్పర్శ లేదు. నేను ఇటు మాట్లాడుతున్నా, శీర్షతో మాట్లాడుతుంటే నువ్వు వచ్చి మొక్కినా ఒక్కసారి అన్న చూస్తావేమో అని. నాన్న గుడ్ మార్నింగ్. ఎల్లో డట్టి ఫెల్లో. ఇది వచ్చేసి అంబలి ప్రిపేర్ అవుతుంది. నిజంగా సప్న ఇదైతే నాకైతే సిగ్గే పోతుంది తెలుసా. అంబలి చూపించినప్పుడల్లా అవుట్ ప్రిపేర్ అని చెప్తున్నా. ఈ సాముగాడు ఇంతవరకు చూపియాడు అని చెప్పేసి నన్ను ఎంతమంది తిట్టుకుంటారు. పొద్దున్న టైంలో మీరు ఉండరు, మీరు వచ్చే వరకు మేము అంబలి చేసి పెట్టేస్తాం. ఈసారి నేను వచ్చినాక స్టార్ట్ చేయి. ఇది వచ్చేసి కషాయమేనా? ఏమేమి వేసినావు ఇప్పుడు కషాయంలో? పాలు, పసుపు, మిరియాలు, లవంగాలు, అల్లం, శుంఠి, ఇవి 6 బెల్లం 6 రకాలు వేసి ఇట్లా మరగబెట్టిన దాని తర్వాత చిన్న చాయ్ గ్లాసులో ఇంత పోసుకోవాలి. పోసుకొని తాగితే అదేమవుతుందంటే బూస్ట్, అదేమంటారు, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. కాఫ్ కానీ, దగ్గు కానీ, ఇంకా సర్ది కానీ ఏమైనా ఉంటే, ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా ఎగ్దమ్ 2-3 రోజులు తాగినామంటే పత్తకు లేకుండా పోతుంది. అంటే ఘోరంగా హీట్ అది. అయితే రెగ్యులర్ తాగేది ఇంత తాగొద్దు. జస్ట్ 1-2-3 సార్లు తాగాలి అంతే. ఇప్పుడు తమ్ముడు తాగుతాడు, దాని తర్వాత నేను కూడా తాగుతుంది. ఇద్దరు కదా అది. రైట్. మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ స్పెషల్ అదే చేస్తావా? ఇదే మరగ పెడతావా? మళ్ళీ ఏం పెట్టేగా 2 పూటలు తాగుతారా బావ? ఒకసారి తాగుతారు. ఇది మస్తు హీట్ అవుతుంది. అవునా? ఓకే. అరే ఇలా ఇది పచ్చిమిర్చి చేస్తారా లేకపోతే ఎండుమిర్చి చేస్తారా? పచ్చిమిరపకాయలు కారం పొడి. ఇప్పుడు కారం పొడేనా? ఓకే. నిన్న డైరెక్ట్ తోట కడిగాను, మంచిగా అనిపించింది. అన్నకు ఫోన్ చేస్తే ఫోన్ లేపు చేయలే. ఇప్పుడు అని రిటర్న్ వస్తున్నాం, మళ్ళీ రిటర్న్ చేసిండు ఆయనే. క్యా బోలో స్వామీజీ అంటే భయ్యా కద్దు అని పడితే అరే నవ్వుతుండు. ఇసుకే లియే భీ పూछते జాకే తోడుదో అన్నాడు. హిందీ రాదా? పోయి తెప్పుకోపో అన్నాడు. ఇదని కూడా నాకు ఫోన్ చేస్తావా సామన్నా, పోయి తెప్పుకోపో అన్నాడు. ఇక ఆడ ఒక వాచ్మెన్ ఉండే, అన్న ఒకటి ఇయ్య అన్నాగానే ఆయన కూడా పోయి ఏమనలే, పోయి డైరెక్ట్ తెంపి పెద్దది కావాలా చిన్నది కావాలన్నా ఒక సైజీ అన్న పోయి కట్ చేసి ఇచ్చిండు. నిన్న వండుతారేమో మంచిగా ఉంటుంది అనుకున్నా. నిన్న చామగడ్డ చారు పెట్టేసినాం బావా. అంటే ఫస్ట్ అది ఉడకబెట్టి పెట్టేసినాము, పెట్టినాక మీరు తీసుకొచ్చారు. ఓకే ఓకే. ఇది ఇట్లనే నా కోసుడు. ఇంకా అమ్మ అయితే ఎట్లా చేస్తుండే అంటే ఇట్లా కొడుతుండే, కొట్టి కట్ చేస్తుండే. అమ్మ అట్లనే కట్ చేస్తుండే. అమ్మ అట్లా కట్ చేసి మళ్ళీ కట్ చేస్తుండే. అప్పుడు అమ్మ అట్లా చేస్తుండే. తొందరగా అయిపోతే ఫాస్ట్ అయిపోతుంది. అట్లా రాదని చెప్పి ఇట్లా కట్ చేస్తుండే. కానీ ఇప్పుడు ఇదా ఇప్పుడు మాకు వచ్చేది అదేనా? ఓకే. ఇవి తినలే ఎవ్వరు, మనిషికి 3 ఎవ్రీడే.